రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ జిల్లా తుని మండలం దోండోక పంచాయతీ సిహెచ్ అగ్రహారం విలేజ్ 2.5 సంవత్సరాలు ఉన్న జాహ్నవి పాప మిస్ అయ్యి ఈ రోజుకి 28 రోజులు. అయితే పోలీసులు గత 28 రోజుల నుంచి పాప ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు, కానీ ఎటువంటి సమాచారం రాలే. అయితే ఈరోజు ఒక వ్యక్తి దగ్గర నుంచి సమాచారం వచ్చింది. పాప యొక్క తల్లి తండ్రి గణేష్ భవాని వారిద్దరిని కూడా తీసుకుని ఎవరైతే పోలీసులకి ఫోన్ చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళబోతున్నారు. ఎందుకంటే పాపని గుర్తించడానికి, అంటే వీడియో కాల్స్లోనూ ఫోన్లో ఫోటోల్లోనూ గుర్తించడం కొంచెం కష్టం. సో నేరుగా పాపను చూపించి ఆ జాహ్నవియా కాదా అని చెప్పి గుర్తించడానికి వారిని తీసుకెళ్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే 25వ తారీఖు పోలీసులు గోడ పత్రికను రిలీజ్ చేశారు. జాహ్నవి ఫోటో, ఆమె పేరు, తర్వాత ఆమె వయసు, ఆమె రంగు, ఏ ప్రాంతానికి సంబంధించింది అని చెప్పి, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. పెద్దాపురం, తుని, కాకినాడ. సమాచారం తెలిసిన వారు ఎవరైనా సరే ఈ నెంబర్స్కి కాల్ చేయండి అని, తర్వాత ఒకవేళ పాప ఆచూకీ కనుక మీరు చెప్తే మీకు ₹1,00,000 వరకు కూడా ఒక బహుమతి, ఒక విరాళంగా ఇస్తామని చెప్పి వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తర్వాత కొన్ని పత్రికల్లో కూడా ప్రకటన వేయడం జరిగింది. అలాగే ఈ మధ్య నేను ఒక క్లిప్ చూసా. గణేష్ జాహ్నవి పాప యొక్క తండ్రి ఆయన అంటిస్తున్నారు పాంప్లెట్స్ అవన్నీ కూడా. ఆ పాంప్లెట్స్ అవన్నీ కూడా ప్రతి ప్లేస్లోని అంటించే ప్రయత్నం చేస్తారు. అది చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఒక తండ్రి తన కూతుర్ని, అంటే నిజం చెప్పాలంటే కూతురు అదృశ్యమైంది. సో ఆ కూతురుని కోసం వెతుక్కోవడం కోసం ఆ రోజు పోలీసులతో పాటు అడవిలో, ఇక వేరే ప్రాంతాల్లో ఇప్పుడేమో ఆ పాంప్లెట్స్ అంటించుకుంటూ అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాడు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మొత్తం పక్క చిక్కిపోయి ఎండిపోయి ఉన్నారు. సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా ఆహారం లేదు. కన్నపేగు పందం కదా, వారు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే పదే పదే ఆ చిన్నారి వారి ముందు తిరుగుతున్న ఆ దృశ్యాలు అవన్నీ కూడా వారికి గుర్తొస్తున్నాయి. అమ్మ అనే పిలుపు గుర్తొస్తుంది, నాన్న అనే పిలుపు గుర్తొస్తుంది. వారు నిద్దట్లో నిజంగా ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే పాప ఎలా ఉందో ఏంటో, ఎవరి దగ్గర ఉందో, వారు ఏం చేస్తున్నారో, పాపని అసలు ఆమెకి ఫుడ్ పెడుతున్నారో లేదో, పాలు ఇస్తున్నారో లేదో, సో ఇవన్నీ కూడా తలుచుకుని రోజు వాళ్ళు ఏడుస్తున్నారు. అయినా కానీ కొంచెం ధైర్యంగా ఉంటున్నారు. ఎందుకంటే వారికి 6 నెలల పసికందు ఉంది. సో ఆ బిడ్డని దృష్టిలో పెట్టుకుని కొంచెం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే వారి బంధుమిత్రుల యొక్క సహకారం కూడా వారికి. అయితే మొత్తానికి పోలీసులు ఈ కేసుని ఛేదించారా? ఈరోజు ఈ కేసుని క్లోజ్ చేయబోతున్నారా? నిజంగానే ఏ అయితే ఇప్పుడు బయటికి వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా వాస్తవమేనా? నిజమైతే బాగున్నాం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా పాపకు సంబంధించి భగవంతుడిని ప్రార్థించారు, ప్రేయర్ చేశారు. చాలామంది ఆ పాప ఎలా అయినా సరే తిరిగి రావాలి, ఆ తల్లి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి చాలామంది గట్టిగా ప్రయత్నాలు చేశారు. అలాగే కొన్ని రోజులు కూడా రాజమండ్రిలో ఉందని, లేదా వేరే ప్రాంతంలో ఉందని, ఒడిశా గ్యాంగ్ దగ్గరని, నేపాల్ అని, ఇలా చాలా వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా పోలీసులు కొట్టివేశారు. ఎందుకంటే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా చేశారు. క్రైమ్ టీమ్ కూడా ఎంట్రీ అయ్యింది. హైకోర్టు నుంచి కూడా వారికి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. సో సుప్రీంకోర్టు ఏదైతే ఈ చైల్డ్ మిస్సింగ్ సంబంధించి ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అంటూ కూడా వారి దగ్గర నుంచి ప్రెజర్ వచ్చింది. సో ఆ తర్వాత ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనకి ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, పాప పలానా ప్లేస్లో ఉందని చెప్పాడు. జాహ్నవి పాప కాదు అని గుర్తించడానికి పోలీసులు వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వెళ్తున్నారు అనేది చెప్తున్నారు. సో చూద్దాం, ఇది నిజమైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర పోలీస్. ఎందుకంటే వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని టీమ్స్గా విడిపోయి కొన్ని రోజులు అడవి మొత్తం కూడా గాలించారు. కొన్ని బృందాలుగా విడిపోయి ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డ్రోన్స్ టీమ్ కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడ్డారు.
కొన్ని రోజుల్లో వర్షం కూడా వచ్చింది. అప్పుడు కూడా ఒకవేళ ఎక్కడైనా చిక్కుకుని కొన ఊపిరితో ఉందేమో అనే ఆ దిశగా కూడా వెతికే ప్రయత్నం చేశారు. నీటి ప్రవాహానికి ఏదైనా ప్రమాదానికి గురైందేమో ఆ దిశగా కూడా వారు ఎతికే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. అని చాలామంది చెప్పారు పాప అడవిలో ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే కుక్క కూడా వెళ్ళింది. ఒకవేళ అడవిలో ఉంటే కుక్క అయినా కనిపించాలి కదా, పాపతో పాటు వెళ్ళిన కుక్క కనిపించాలి కదా, కనిపించలేదు కాబట్టి అడవిలో లేదని చెప్పి. సో మొత్తానికి వెతికి కిడ్నాప్ దిశగా పోలీసులు ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. వన్ బై వన్ ఆధారాలు లభిస్తున్నాయి కానీ ఆచూకీ తెలియట. సో ఏం చేశారంటే పోలీసులు ఒక విషయాన్ని అయితే గుర్తించారు. పాప బోర్డర్ అయితే దాట్లా, రాష్ట్రం యొక్క బోర్డర్ దాట్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బోర్డర్ దాట్లా, లోపలే ఉంది. ఎవరో బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుని పాప ఆచూకీ ఇన్ఫర్మేషన్ ఏమి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది పోలీసులు గుర్తించారు. సో అలా, ఎందుకంటే కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే పాప ప్రాణాలకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాపని సురక్షితంగా తీసుకురావడానికి ఈ కేసును ఆలస్యం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే అక్కడ 4 సెల్ టవర్స్ వెతికారు. అంటే ఆ సెల్ టవర్స్కి కనెక్ట్ అయిన 4800 కాల్స్ని మొత్తం ట్రేస్ చేశారు. అందులో 17 కాల్స్ అనుమానంగా ఉన్న వారందరినీ కూడా విచారణ చేశారు, అనుమానితులు. సో తర్వాత వారి వల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పి వారిని వదిలేస్తారు. సో ఇప్పుడు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అయితే బయటకు వచ్చాయి. తర్వాత ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటన ద్వారా పాప ఆచూకీ తెలుస్తుంది అని వీరికి ఫోన్లు వచ్చాయంట. సో చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో జెన్యూన్గా ఏదైతే కాల్స్ వచ్చాయో వాటి ఆధారంగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నిజంగానే ఉందేమో అని చెప్పి వారి తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వెళ్తున్నారట. సో ఒకవేళ గుర్తిస్తే ఈరోజే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసును క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అదే జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.